హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి దిన ప్రార్థనా కార్యక్రమములో దేవుడు తన కృపచేత మనలను ఏర్పాటు చేసుకుని దేవుని ఆలయ ప్రాంగణములో చేరి ప్రార్థించుకొనటానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. 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 నిజముగా దేవుడు మరి సిలువ ధ్యానము చేత అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి సిలువ యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 18 18వ వచనాన్ని చదువుకుందాం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. దేవుని కొరకు ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. మరి పౌలు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టినవాడు. మంచి మతపరమైన కుటుంబంలో పుట్టినవాడు. దేవుడు అనగా పెద్ద భయభక్తులు లేని మనిషి. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలంటే ఒక విధమైన ఉక్రోషముతో పెరుగుచున్నవాడు. అటువంటి ఈ పౌలు ఒకసారి దేవుని బిడ్డలను చంపాలని, దేవుని బిడ్డలను రోడ్డుకు విడవాలని తన అధికారమును చేతబట్టుకొని బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో ఏం పట్టుకున్నట? అధికారము చేత పట్టుకొని. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలామంది అధికారము చేతబట్టుకొని దేవునికి వ్యతిరేకముగా ప్రయాణం చేయవారు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఈ పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారినప్పుడు మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ప్రయాణము చేస్తూ అధికార పత్రములను చేతబట్టుకొని దేవుని బిడ్డలను హింసించటానికి ప్రయాణము చేస్తూ ఉన్న సమయంలో ఒక దినమందు దేవుని చేత దర్శింపబడి దమస్కు అనే పట్టణానికి దగ్గరలో, ఆ ద్వారానికి దగ్గరలో తన ప్రయాణించుచున్న గుర్రం మీద నుండి అకస్మాత్తుగా కింద పడి అంధుడైపోయి కళ్ళు కనపడక పడి ఉన్న సమయంలో దేవుడు అతన్ని దర్శించాడు. నీవు నా బిడ్డలను హింసించుచున్నావు అని చెబితే
అసలు నీవెవరివి అని ఒక అధికార గర్వముతో, అధికార మదముతో, అధికార ద్వేషముతో, నాకేంటిలే, నాకు ఎదురు లేదు అనుకుంటున్నా ఆ అహంకార ధోరణిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించారు. ఇదిగో నేనెవరినో నీకు తెలుసా, నీవు హింసించుచున్నా యేసును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అయ్యో నేను నిన్నెప్పుడు హింసించాను, నిన్ను నేనేం అనలేదే అని అంత పరిస్థితిలో, దీనస్థితిలో, కళ్ళు కనబడక పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంత అహంకారపూరితముగా మాట్లాడుతున్నాడంటే దేవునితో, దేవుడని తెలియక. అప్పుడు చెప్పుచున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. నువ్వు అనుకుంటున్నావే నా బిడ్డలను చంపుతున్నానని, నీవు అనుకుంటున్నావే నా బిడ్డలను హేళన చేస్తున్నానని, నీవు అనుకుంటున్నావే ప్రార్థన వాళ్ళని హేళనగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావే. నీవు ఎవరినైతే హేళనగా, ఎగతాళిగా, హింసిస్తూ, గాయపరుస్తూ, చంపుతూ ఉన్నావో వారి దేవుడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అయ్యా. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో, ఇదిగో నీవు హింసించుచున్న యేసును నేనే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాయనా? ఇదిగో నీవు పలానా ప్రవక్త దగ్గరకు వెళ్ళి చేసిన పాపాన్ని ఒప్పుకో, చేసిన పాపాన్ని ఒప్పుకో. ఒప్పుకుంటే, క్షమాపణ పొందితే నీకు మరలా దృష్టిని నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎంత జాలి కలిగిన దేవుడో చూడండి. యేసు ప్రభు వారు ఎంత జాలి కలిగిన దేవుడో, ఎంత కరుణ కలిగిన దేవుడో, ఎంత పుణ్యమూర్తో, ఎంత పరిశుద్ధుడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని కొట్టినా, తిట్టినా, హింసించినా, గాయపరిచినా, దేవుని నామాన్ని అవమానముగా మాట్లాడినా మరలా మనసు మార్చుకొని క్షమించు నాయనా అని అడిగితే ఆయన క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ క్షమాపణ పొందిన వ్యక్తి మాట్లాడుచున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు చదవండి మరొకసారి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు నేను చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏమనంట? అనేకులు క్రీస్తు సిలువను గూర్చి శత్రువులుగా మారుతున్నారంట. ఏమో దేనికి మారుతున్నారంట? సిలువకు శత్రువులంట. సిలువకా, సిలువ బిడలకా? సిలువకే. ప్రార్థన అంటే పడదు, ప్రార్థన బిడ్డలంటే పడదు, ప్రార్థనా సన్నిధి అంటే హేళన, చిన్నచూపు, ఎగతాళి. ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆనాటి కాలంలో దైవభక్తులను హింసించారు, ఈనాటి కాలంలో కూడా హింసిస్తున్నారు. ప్రార్థనల్ని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ప్రార్థనా కార్యక్రమాలను చులకనగా మాట్లాడు ప్రజలు మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పౌలు అంటున్నాడు, ఆ విధముగా మాట్లాడిన వ్యక్తి, ఆ విధముగా హింసించిన వ్యక్తి, ఆ విధముగా అనేక విధములుగా దేవుని కార్యములను ఎగతాళిగా మాట్లాడిన వాడు, దేవుని ప్రజలను హింసించిన సౌలు ఇప్పుడేమైపోయాడంటే, దేవుని దర్శనమును పొందిన తరువాత ఆయన బాధపడుతున్న విషయం ఏమిటంటే, అనేకులు క్రీస్తుకు విరుద్ధముగా ప్రయాణము చేస్తున్నారు.
ఆమేన్. హల్లెలూయా. ఆనాటి కాలంలో ఉన్నది, ఈనాటి కాలంలో కూడా ఉన్నది. క్రీస్తుకు వ్యతిరేకముగా నడిచే స్వభావము, లేకపోతే ప్రయాణించే స్వభావము, లేకపోతే ఆ విధముగా జీవించే స్వభావము. అయినా క్రీస్తు బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా అధైర్య పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎంతగానో ఎంతో అధికారంలో ఉన్నవాడు. ఇది అక్కడి నుంచి. దేవుడు అతనిని దర్శిస్తే ఇప్పుడు ఏం చేశాడంటే సర్వము కూడా యేసు ప్రభు వారే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకునే వరకే, తెలుసుకున్న తర్వాత అందరూ ఆయన దగ్గరకు రావాల్సిందే. హల్లెలూయా. తెలుసో తెలియకో ఏదో లేకపోతే పొరపాటునో గ్రహపాటునో దేవుణ్ణి దూషించి ఉండవచ్చు, దేవుని సన్నిధిని దూషించి ఉండవచ్చు, దేవుని బిడ్డలను హేళనగా మాట్లాడి ఉండవచ్చు. కానీ నిజము తెలిసిన తరువాత యేసయ్య నామాన్ని ఒప్పుకోక తప్పదు. హల్లెలూయా. ఇక్కడ పౌలు జీవితంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు దేవుణ్ణి హింసించాడు, దేవుని సన్నిధిని హింసించాడు, దైవ బిడ్డలను హింసించాడు. అయినా ఇప్పుడేం చేస్తున్నాడు? అయ్యా, నేను కూడా బాధపడుతున్న విషయం ఏంటంటే సిలువనుకు విరోధముగా ప్రయాణము చేసే ఆ వ్యక్తులను గురించి నేను ఏడ్చుచూ మీతో చెప్పుచున్నాను. నాకు ఏడుపు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సిలువ విలువ నువ్వు గ్రహిస్తున్నావా? ఆ సిలువ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటున్నావా? తెలుసుకోకుండా ఇంకా దేవునికి వ్యతిరేకముగా ప్రయాణము చేస్తే అది మనకి మంచిది కాదు అని పరిశుద్ధ లేఖనములు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దైవ వాక్యము చేత మనం ప్రేరేపించబడుతున్నాం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. వాళ్ళు అనుకుంటారు మనల్ని కదా అంటున్నారు, మనుషులను కదా అంటున్నారు. మనుషులను కాదు. పౌలు కూడా అదే అనుకున్నాడు. నేను హింసిస్తుంది ప్రజలను కదా, వ్యతిరేకముగా ప్రయాణం చేస్తుంది ప్రజలకు కదా అనుకున్నాడు. కానీ దేవుడేమన్నాడు? నీవు హింసించుచున్న యేసును నేనే. మీరెందుకు నా సిలువకు విరుద్ధముగా ప్రయాణం చేస్తున్నారు? సిలువలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. సిలువలో ఏమున్నది? త్యాగం ఉన్నది. సిలువలో ఏమున్నది? సమర్పణ ఉన్నది. సిలువలో క్షమాపణ ఉన్నది. సిలువలో రక్షణ ఉన్నది. సిలువలో కాపుదల ఉన్నది. సిలువలో పశ్చాత్తాపం ఉన్నది. సిలువలో ప్రాయశ్చిత్తం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సిలువను మీరు తృణీకరిస్తున్నారే, అటువంటి సిలువ యొక్క ప్రార్థనా సన్నిధిని తృణీకరిస్తున్నారే, ఇది మీకు మంచిది కాదు. This is the word that God gives. This is the word that God speaks with his people. దేవుడు తన ప్రజలతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో చాలా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకనంటే అనేక ప్రజలు అంటే ఏం చేస్తున్నారంటే అనేకులు క్రీస్తు శిలువకు విరుద్ధముగా శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆ తర్వాత ఏమంటాడు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పాను. చాలాసార్లు సిలువను హేళనగా మాట్లాడే ప్రజలను చూసి చాలాసార్లు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా వారిని క్షమించండి. ఎవరిని క్షమించాలి? ఎవరైతే క్రీస్తుకు విరుద్ధముగా, యేసయ్యకు విరుద్ధముగా, యేసయ్య నామాన్ని హేళన చేస్తూ నడుచుతూ ఉన్నారో వారందరి యొక్క క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా చేయబోతున్నాము. దేవునికి స్తోత్రం. అదే సిలువ యొక్క ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం. సిలువలో పాప క్షమాపణ ఉన్నది. సిలువలో పాపమునకు విమోచన ఉన్నది. సిలువలో యేసయ్య రక్తము చేత మన పాపములు కడుగబడుచున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే
క్రీస్తు శిలువకు విరుద్ధముగా మాట్లాడుచున్నారో వారి విషయం అనేకసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఏడుస్తూ మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, శిలువకు వ్యతిరేకముగా ప్రయాణము చేయటం మంచిది, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడటం మంచిది కాదని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మాట్లాడుచు ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన పోవుట నేను చూచినప్పుడు, కేఫాతో నేను చెప్పినది ఏమనగా, యూదుడవలే కాక అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావు. బాబా, సిలువకు అనుగుణ్యముగా ప్రవర్తించక వ్యతిరేకముగా, దేనికి వ్యతిరేకంగా అంట? సిలువకు వ్యతిరేకముగా, సిలువ ధ్యానమునకు వ్యతిరేకముగా, సిలువ కార్యములకు వ్యతిరేకముగా, సిలువ క్షమాపణకు వ్యతిరేకముగా, సిలువ ప్రేమకు వ్యతిరేకముగా, సిలువ యాగమునకు వ్యతిరేకముగా అని ఎవరితో మాట్లాడుతాడంట? కాదు, చూడండి అక్కడ మాట చదవండమ్మా. కేఫాతో, అది మర్చిపోతున్నారు. కేఫాతో మాట్లాడుతున్నాడు. యూదుడు అయి ఉండి కూడా, దేవుని బిడ్డ అయి ఉండి కూడా, చాలామంది దేవుని బిడ్డ అయి ఉండి కూడా దేవుని కార్యాలకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటారు. తెలియక, లేకపోతే ఒక్కొక్క తెలిసి అతి తెలివితో మాట్లాడతారు. అయినా మనం ఏం చేయాలంటే, దేవా నీ చిత్తమైతే వారిని క్షమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసిన్ మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలే. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య బంతులాడిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, హేళన చేసిన వారిని ఆయన నోరు తెరవలేదంట. అందుకే మనం కూడా ఏం చేయాలి? వారి యొక్క క్షమాపణ కొరకు ప్రార్థన, దేవా క్షమించండి, తెలుసో తెలియకో నీ నామమునకు వ్యతిరేకముగా ప్రయాణం చేశారు తండ్రి, దయతో మన్నించు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అందుకే ఇక్కడ అన్నాడు, నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను, ఏడుస్తున్నాను. బికాస్ దే స్పీక్ అగైన్స్ట్ ద లార్డ్, దే బిహేవ్ అగైన్స్ట్ ది క్రాస్. క్రీస్తుకు, సిలువకు వ్యతిరేకముగా, దే వాక్ అగైన్స్ట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సిలువకు వ్యతిరేకముగా. హల్లెలూయా. కేఫాతో అయితే అంటున్నాడు, కేఫా నీవు యూదుడవై ఉండి కూడా, దేవుని బిడ్డవై ఉండి కూడా, దేవుని సన్నిధి తెలిసినడు కూడా, దేవుని సన్నిధికి వ్యతిరేకముగా ప్రయాణం చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఏది మంచిదో కూడా తెలుసుకోవాలి.
మనం మంచి వైపు ప్రయాణం చేయాలి కానీ చెడు వైపున మనం ప్రయాణము చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చెడు వైపున ప్రయాణం చేశాడు. ఎవరైనా చెడు వైపున ప్రయాణము చేసి యేసు ప్రభువారిని 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధా, శిష్యులలో ఒక శిష్యుడే. యేసయ్య అంటే తెలిసిన ఆయనే, యేసు ప్రభుతో కలిసిన వాడే, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడే, యేసయ్య పేరు పెట్టబడిన వాడే. ఏం చేశాడు? యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. చివరికి ఆ నాణ్యాలు ఒక్క నాణ్యాన్ని కూడా వాడుకోలే. అమ్మేసిన తర్వాత పట్టించేసి తీసుకెళ్ళి యేసు ప్రభుని హింసిస్తుంటే, కొడుతుంటే, తిడుతుంటే, హేళనగా మాట్లాడుతుంటే, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడుతుంటే అప్పుడు పశ్చాత్తాపడు, అయ్యోయ్యో యేసయ్యని నేను అప్పగించానే, యేసయ్యకు వ్యతిరేకంగా నేను మాట్లాడానే అని తెలుసుకొని, అయ్యా మీ డబ్బులు నాకొద్దు, మీరిచ్చే డబ్బులు నాకొద్దు, నా యేసయ్యని వదిలేయండి అంటే వదిలేస్తారు? అప్పుడు వదల్లా. ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు బేరం ఆడుకున్నావు, నీ డబ్బులు నీకు ఇచ్చేసాం, నీ పాపం నువ్వు భరించు, నీ శాపం నువ్వు భరించు అన్నారు. యేసు ప్రభుని పట్టుకుని హింసించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏడ్చాడంట. ఏం చేశాడు? ఏడ్చాడు. అయ్యో పాపరహితుడిని అప్పగించానే, అనవసరంగా నేను మాట్లాడానే, అనవసరంగా యేసు ప్రభువుని అప్పగించానే అని బాధపడ్డాడు. కానీ క్షమాపణ మాత్రం అడగల. అయ్యా ఈ డబ్బు నాకు వద్దండి అన్నారు. పో, నీ డబ్బులు నువ్వు తీసుకుపో, అయిపోయింది, ఇక నీకు మాకు డీల్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. తిరిగాడు. ఎవరు ఆ డబ్బు తీసుకోలే. ఆ డబ్బుకి ఏమని పేరు పెట్టారు? పాపపు డబ్బు అని పెట్టారు. ఏ డబ్బు అంటది? పాపపు డబ్బు. ఎందుకంటే పుణ్యమూర్తి మీద అనవసరంగా తీసుకున్న డబ్బు పాపపు డబ్బు అంటది. ఎవరికి ఇచ్చినా తీసుకోలే. చివరికి ఏం చేశాడు? దేవాలయంలో పడవేసి ఇంటికెళ్ళి తల్ల క్రిందులుగా ఉరి వేసుకుని చచ్చాడంట. చూసారు ఎంత దీనస్థితి వచ్చిందో. అమ్మా, దేవుని పనికి వ్యతిరేకముగా ప్రయాణము చేయుట అది మనకి మంచిది కాదు. ఇక్కడ పౌలు అదే బాధపడుతున్నాడు. ఒకప్పుడు తెలియక నేను ప్రయాణం చేశాను, ఇప్పుడు చూస్తుంటే సిలువకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సిలువను హేళనగా మాట్లాడుతున్నాడు, సిలువ త్యాగమును హేళనగా మాట్లాడుతున్నాడు. ఉన్నారా లేరా సిలువ త్యాగాన్ని హేళనగా మాట్లాడేవాడు? 3 మేకులు పీక్కోలేదు, ఆయనేం దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా అసలు నోటితో పలకలేని అనేకమైన దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ శిక్ష వాళ్ళే అనుభవించుకుంటారు, మనకు సంబంధం లేదు. మనం మాత్రం ఏం చేయాలి? మౌనముగా వారి కొరకు ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, అది ఈ లోక సామెత. యేసు ప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. యేసు ప్రభు వారిని దూషించిన వారిని, హేళన చేసిన వారిని, ఎగతాళి చేసిన వారిని ఆయన ఏం చేశారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గలతీలకు రాసిన పత్రికలో కూడా ఏమంటున్నాడు? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. చదివాం కదా, మళ్ళీ చదవండి ఒకసారి. క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, యూదుడవై ఉండి, దేవుని బిడ్డవై ఉండి, యూదుల వలె మాట్లాడకుండా అన్యుల వలె మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మనము దూషించుట మంచిది కాదు అని హితబోధ చేస్తున్నాడంట. ఏ బోధ? హితబోధ. హితబోధ అంటే మంచి బోధ. చాలాసార్లు మంచిని ప్రజలు గ్రహించరు, అయినా పర్లా మనం ఏం చేయాలి? మంచిని
చెప్పాలా వద్దా? తల్లిదండ్రులు యవన బిడ్డలకు ఏం చేస్తారు? పిల్లలకి రే నాన్న తప్పురా, పని చేయబాకరా అంటారు. ఒక్కోసారి వినరు. కుర్రాళ్ళు వినరు యవనస్తులు. మా నాన్న ఎప్పుడు అంతేలే అనుకుంటారు, మా అమ్మ ఎప్పుడు అంతేలే అనుకుంటారు. అయినా తల్లిదండ్రులు చెప్పక మానరు. మరి మనము కూడా దైవ బిడ్డలం ఏం చేయాలంటే, దైవ ప్రేమతో వారు ఒకవేళ హేళనగా మాట్లాడినా, తృణీకరించినా, ఎగతాళిగా మాట్లాడినా, చిన్న చూపు చూసినా, లేకపోతే ఏది చేసినా దేవుని ముఖము చూసి మనం ఏం చేయాలి? క్షమించి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అదే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎవరైతే లోభి కానీ, దేవుని దూషించేవారు కానీ, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడేవారు కానీ దేవుని రాజ్యమునకు అర్హులు కారని నిశ్చయంగా చెబుతున్నాడట. ఎవరైతే క్రీస్తు శిలువకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారో వారు పరలోక రాజ్యములో చేరరు. ఆమేన్, హల్లెలూయా. మరి పరలోక రాజ్యంలో చేరరంటే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం కాకపోతే ఇంకేముంది? నరకము. అది సాతాను యొక్క అనుచరులకు ఏర్పాటు చేయబడిన ఆ నిత్య నరకములోనికి వెళతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, చివరికి ఎవరైతే సిలువను ద్వేషిస్తున్నారో వారు ఎక్కడికంటే తీర్పు దినము వరకు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, తీర్పు దినం ఒకటి ఉంది. ఇప్పుడు మాట్లాడినంత తేలిగ్గా ఉండదు. మనం మాట్లాడిన ప్రతి మాటకు ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఇప్పుడు నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే కుదిరిద్దా? మాట్లాడిన ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలంట. అది మంచే కానీ చెడే కానీ, దోషణే కానీ పొగడితే కానీ, ప్రతి విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. ఏదో మాట్లాడేసాం అయిపోయాం అనుకుంటే కుదరదు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, నీవు మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో లిఖితమైపోతుందంట, రాయబడుతుంది. ఒకవేళ మాట్లాడిన మాట క్రమము నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆ క్రమ ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని లెక్క చెప్పమంటాడు. ఎందుకు ఫలానా రోజు ఈ మాట మాట్లాడావు, ఎందుకు ఫలానా రోజు ఈ విధంగా దేవదూషణ చేశావు. దేవదూషణ అంటే దేవుని సన్నిధిని దూషించటాన్ని దేవదూషణ అంటారు. దేవుని సన్నిధిని ఎగతాళిగా మాట్లాడటమే దేవదూషణ. దేవుని బిడ్డలను ఎగతాళిగా మాట్లాడటమే దేవదూషణ. అందుకే అపోస్తలుడైన పౌలుతో మాట్లాడారు కదా, నీవెవరిని హింసిస్తున్నావంటే నీవెవరివి అంటే నీవు హింసించుచున్నా యేసును నేనే.
ప్రియమైన దేవుని సంగమా, నీవు ఒకవేళ సిలువకు వ్యతిరేకముగా ప్రయాణం చేస్తున్నావేమో. ఏది మన మూలవాక్యం చెప్పిన విధముగా మన పితరులు ఏం చేస్తున్నారంట? సిలువను ద్వేషించుచు 16వ వచనమా, క్రీస్తు సిలువకు శత్రువులుగా. హల్లెలూయా. క్రీస్తు సిలువకు ఎట్లా నడుచుకుంటున్నారంట? శత్రువులుగా నడుస్తున్నారట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, 18వ వచనము, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నారంట. శత్రువుగా నడుచుకొనుచున్నారు. ఆమేన్. చాలమ్మా, చాలు. ఎట్లా నడుచుకుంటున్నారు? క్రీస్తుకు శత్రువులుగా, దేవుని మందిరములకు శత్రువులుగా. మందిరం అంటే శత్రువుగా. మందిరమును ఏ మందిర కార్యక్రమాలు చూస్తే ద్వేషము, మందిరమునకు వెళ్ళువారిని చూస్తే ద్వేషము, ఉక్రోషము. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని పౌలు బాధపడుతున్నాడంట. అయ్యో, ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో, ఇది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సిలువకు వ్యతిరేకముగా ప్రయాణము చేయుట మంచిది కాదు. మరొక వచనం చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. టైటస్, తీతుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తెస్సలోనికలకు రాసిన పత్రిక, 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ విషయం ముందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. హల్లెలూయా. ఇందాక చెప్పుకున్నాం, సిలువకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మాట్లాడితే వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి దండన. మాట్లాడిన ప్రతి మాటకు ఏముండాలి? లెక్క చెప్పాలి. హల్లెలూయా. ప్రతి దండన ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందంటే అయిపోయింది కాదు. ఏముంటుంది? ప్రతి దండన. మాట్లాడిన ప్రతి మాటకి ఎందుకురా దేవుని విషయంలో అట్లా వ్యతిరేకంగా మాట్లాడావు? సిలువ విషయంలో ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు? దేవుని మందిర విషయంలో ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు అని దేవుడు లెక్క అడిగే రోజు వచ్చింది. The words that we speak, everything that it is countable in the presence of God. దేవుని దృష్టిలో ఏం చేయబడుతున్నాయి? వ్రాయబడుతున్నాయి. అటన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజుతో అయిపోయేది కాదు. ఏముందిలే, మాట్లాడేసాం, అయిపోయింది, ఎవడన్నాడులే, ఎవడ తోడొచ్చాడులే అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుని చెవులు భూమి అందంతటా సంచారం చేస్తూనే ఉన్నాయి. దేవుడు వింటున్నాడు. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నామో వాటన్నిటిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడుతున్నామో వాటన్నిటిని బట్టి దేవునికి లెక్క చెప్పాలంట. హల్లెలూయా. కనుక మనము జాగ్రత్త కలిగి మన నోటిని సిలువ విషయంలో, దైవత్వం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో, దేవుని మందిరము విషయంలో జాగ్రత్త కలిగి ప్రయాణము చేయుట మనకు ఎంతైనా మంచిది. హల్లెలూయా. అటువంటి జ్ఞానము, ధైర్యము, అటువంటి వివేచన, అటువంటి ముందు చూపు దేవుడు తన బిడ్డలకు సమృద్ధిగా దయచేయును గాక.
ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమే తండ్రి, నాయన సిలువకు వ్యతిరేకముగా మాట్లాడి ప్రయాణం చేసే బిడలను బట్టి మీరెంతగానో చింతిస్తున్నారయ్యా. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారని మీరు బాధపడుతున్నారు తండ్రి. భక్తుడు ఏడుస్తున్నాడంటయ్యా, సిలువను బట్టి ఎందుకు ఇంత విధముగా ప్రయాణం చేస్తున్నారు? సిలువ విషయంలో, దైవ సన్నిధి విషయంలో, దైవ బిడ్డల విషయంలో, దైవ భక్తుల విషయంలో, దేవుని మందిరము విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారని దేవుడు, భక్తుడు ఎంతగానో ఏడ్చుచున్నాడట. ఇది మంచిది కాదని తెలియపరుస్తున్నాడు. మాట్లాడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పవలసిన దినం వస్తుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు. నాయన, ఇంకెవరైనా నాయన తెలుసో తెలియకో తండ్రి ఆ విధముగా మాట్లాడుచూ ఉన్నట్లయితే దేవా, వారితో ఈరోజు మాట్లాడారు తండ్రి, వారిని మీరు హెచ్చరించారు ప్రభువా, ఇది మంచిది కాదని. నాయన, సిలువకు వ్యతిరేకంగా మాట్లాడట, సిలువకు వ్యతిరేకంగా ప్రయాణము చేయుట మంచిది కాదని మీరు మాట్లాడారు తండ్రి. నాయన, వివేకము కలిగి గ్రహించుకోవడానికి సహాయం చేయండి. వివేకము కలిగి మీ సన్నిధిలో నిలబడటానికి సహాయం చేయండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభువా. మీ స్తోత్రాలు. మేము కూడా మీ బిడ్డలుగా ప్రభువా వివేకము కలిగి సాగిపోవటానికి సహాయం చేయండి. మా ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ సన్నిధికి చేర్చుకోనండి. మీ అందరి భయభక్తులు కలిగి నాయన మీ సన్నిధిలో ప్రభువా, నాయన భక్తుడు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు తండ్రి. నాయన, మీ సన్నిధిలో ప్రభువా దేవుని బిడ్డలు కూడా, దైవ సన్నిధి ఎరిగిన వారు కూడా దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుట మంచిది కాదని హెచ్చరిక చేస్తున్నాడు తండ్రి. నాయన, దైవ జ్ఞానము కలిగి నాయన మీ సన్నిధిలో ప్రభా వివేకముతో ముందుకు సాగే ధన్యతను దయచేసి సహాయం ఇచ్చేసి మీ కృప తోడుగా ఉంచమని ఈ దిన ప్రార్థనా కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా జరిగించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహాయము సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు. రాత్రి కాలపు కూటం ముగించబడినది. ప్రభు సన్నిధి నుంచి సెలవు తీసుకుందాం.